వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను ఈరోజు టమాటా రైస్ చేయబోతున్నాను. దానికోసం అయితే ముందుగా టమాటాలు అయితే కడిగి పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ కడిగి కట్ చేసుకున్నాను. అలాగే అన్ని మసాలాలు కూడా తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయినాక మనం అది కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోపు మనము హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి కలిపాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ తర్వాత దాన్ని కలిపేసి అప్పుడు మళ్ళీ మనము దానిలో వేసుకోవాల్సిన టమాటాలు, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. అలా కలిపాక పక్కన క్యాప్ పెట్టుకోవాలి. మీకు క్యాప్ పెట్టే క్లిప్పు మిస్ అయింది. కలిపేసి పక్కన ఉంచాను. ఇది టమాటా రైస్ మనకి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా ఏమైనా లంచ్ బాక్స్లోకి పిల్లలకి తొందరగా కావాలంటే ఈజీగా టమాటాలు ఉంటే సరిపోయిద్ది. దానిలో కొంచెం చిటికెడంత పసుపు వేసాను, కారం రుచికి సరిపడంత, అలాగే సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా మనకి నోరు టేస్ట్గా లేనప్పుడు, కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు, కొంచెం గొంతు అంతా పోయినప్పుడు, అలా ఉన్నప్పుడు కూడా ఇది చేసుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. అలాగే వాటర్ వేసుకోవాలి. మనము తీసుకునే క్వాంటిటీని బట్టి, మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం ఎంత రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసేసి మనము అది మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు కొంచెం రా సాల్ట్ వేయాలి. పింక్ సాల్ట్, కొందరు కల్లుప్పు అని రకరకాలుగా వాడతారు. మీ ఇష్టం, ఎవరికి ఏది కావాలనుకుంటే అది వేసుకోవాలి. అలాగే ఇది బాయిల్డ్ కాగానే అందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. కలిపి క్యాప్ పెట్టుకున్నాక మనం మధ్యలో చూస్తూ ఉండాలి. అలా చూస్తుంటే తొందరనే అయిపోతుంది. మనకి ఈజీగా అయిపోయిద్ది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా కావాలనుకుంటే ఈజీగా అయిపోయేది. టమాటా రైస్, లెమన్ రైస్, ఇలా జీరా రైస్ ఇవి అంటే నేనైతే ఇవాళ టమాటా రైస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ టమాటా రైస్ అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.